పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బొంపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో నిప్పు అంటుకొని వల్లెపు రాజం అనే వృద్ధురాలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో కూతురికి కట్నం కింద ఇచ్చే ₹1,00,000 నగదు, తులం బంగారం, వెండితో పాటు ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. నిరుపేద కుటుంబానికి చెందిన రాజమ్మను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. చిన్న బిడ్డ డెలివరీకి ఉన్నది, కష్టం చేయాలి. పూర్తి దగ్ధమైనవి. వంట సామాగ్రి కానీ, బియ్యం కానీ, చీరలు కానీ, బట్టలు కానీ ఏ లాంటిది కూడా లేదు. కనుక వాళ్లకు గవర్నమెంట్ తరఫు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే గారు కొంచెం కనుక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని కొంచెం వాళ్ళకు నష్టపరిహారం తొందరగా కానీ ఇందిరా మిల్లు నష్టపరిహారం వచ్చేటట్టు ఆర్థిక సాయం చేసేటట్టు చేయగలరని బొంపల్లి గ్రామం తరఫున మాజీ సర్పంచ్ అని నేను అంజయ్ మేమందరం ఇక్కడ ప్రజలు జరగాలని కూడా ఉన్నాం. వారికి మేము విన్నవించుకొని వారు రిక్వెస్ట్ చేస్తాను, దయచేసుకొని చేయగలరు ఎమ్మెల్యే గారని వారికి విజ్ఞప్తి చేస్తూ చేతులకి నమస్కరిస్తున్నాం. అది నాకు పెట్టు, నాకంటే కుమార్ పెడితే ఉన్నా ఎడిట్ బిడిట్ ఏమైనా ఉన్నదా అంటే చూసి కుమార్ చూసి నాకు పెట్టు. ఇది బాపత్ లేదా మన ఏది కాదు. ఇప్పుడు ఏమంటానంటే వాడు 4,50,000 అప్పు ఉందాట, వాడు అప్పన్న తీసుకోమని చెప్పి నన్ను చదువుకోమని చెప్పేసి అంటాను. మరి ఆయన చెప్పినా అన్న ఒక అడుగు రమ్మని చెప్పి ఫోన్ చేసి సార్ రమ్మంటానని చెప్పి ఉండదు. వాడు బయట ఉంటే తర్వాత ఏం జరిగింది లోపల మరి ఏమన్నా పొయ్యి పెట్టారు? కరెంట్ ఉందా? కనెక్షన్ ఇంట్లో ఉండడం మాత్రం హలో వల్లెపు వడ్డర వాళ్ళ కరెంట్ దానికి వెళ్ళి ఎట్లా జరిగిందమ్మా ఇది? నేను కూలికి పోయినా సార్. కూలికి పోయినా వచ్చే వరకు వాళ్ళు ఫోన్ చేసే వరకు వచ్చిన సార్. అన్ని కాలిపోయినాయి. ఏమేమి ఉండే ఇంటి లోపల? ఇన్ని పైసలు ఉండే. మొన్ననే చిట్టు లేపిన. నా చిన్న బిడ్డకు లొల్లి పెట్టుకుంటారు, వాళ్ళు తాగుతారు. ₹20,000 అని లేపి ఇంట్లో పెట్టిన. ఇవాళ రేపు పోతానన్నా కథం కైకిలు వేసే వరకు అన్ని అయినాయి సార్. ఎండి బంగారం ఉన్నది సార్. బంగారం ఎంతవరకు ఉంటాయి ఇంట్లో అన్నారు? 3,50,000 మొన్న పింకెర్లో తీసుకున్నా. అవి ఇవి ₹1,50,000 అంటే అంతే సార్. బంగారం తులం బంగారం ఎండి బంగారం ఎండి ముక్కలు అయినా అది కాలింది. ఇక ఇది కాలిపోయింది. బంగారం దొరికింది సార్. కట్టుబడ్డ విందు ఉన్నా.